హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడడమే కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం ఉప్పు, లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది కరుచుకోకుండా వస్తుంది. ఇది మూత పెట్టుకొని బాగా మరిగించండి. ఇలా మరుగుతున్న వాటర్లో ఒక కప్ పాస్తా వేసుకోండి. ఒక్కసారి అలా కలపండి. కింద అడగంటకుండా కరుచుకోకుండా వస్తుంది కలపడం వల్ల. దీన్ని మూత పెట్టుకొని బాగా మరిగించండి. నేను ఇక్కడ హాఫ్ మూన్ పాస్తా తీసుకున్నాను. మీరు కావాలంటే స్ప్రింగ్ పాస్తా తీసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు పాస్తా అనేది బాయిల్ అయింది. పాస్తా బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఈ వాటర్ అంతా జాలించుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా అనేది పొడి పొడిగా ఉంటుంది, కరుచుకోకుండా, అండ్ వాటర్ కూడా ఉండదు. ఇప్పుడు పాస్తా చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసిద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 2 చిన్న సైజ్ టమాటో, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, పసుపు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, కారం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకు పాస్తాకు అనేది ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 3 లేదా 4 మిర్చి వేసి బాగా కలుపుకోండి. ఇలా మిర్చి అనేది 30% కుక్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ అనేది వేసుకోండి. ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక టమాటోని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ టమాటో పేస్ట్ అనేది ఇందులో వేసి బాగా కలపండి. ఇది పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. స్నాక్లా కానీ బ్రేక్ఫాస్ట్లా కానీ పెట్టచ్చు. ఇందులో కొంచెం పసుపు, లైట్గా కారం కావాలంటే వేసుకోండి, లేదనుకో లేదు. ఎక్కువ స్పైసీ కావాలి అన్న వాళ్ళు కారం వేసుకోండి. కారం అనేది ఆప్షనల్. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇలా నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇది కుక్ అయ్యాక అందులో మనం బాయిల్ చేసుకున్న పాస్తా అనేది వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకోండి. నేను మిగిలిన కొత్తిమీర మొత్తం ఇక్కడే యూస్ చేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా పాస్తా రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ రిజల్ట్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye friends.